మెరీనా ట్రెంచ్, దీని గురించి మీలో ఎంతమంది తెలుసు? అసలు ఈ మెరీనా ట్రెంచ్లో చిట్ట చివరి వరకు వెళ్తే ఏం కనిపిస్తుంది? దీని గురించి లోతుగా తెలుసుకుందాం రండి. ఈ భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం ఎక్కడుంది అంటే ఏం చెప్తారు? అదే సముద్రం లోపల ఉన్న మెరీనా ట్రెంచ్. ఇది ఎంత లోతుగా ఉంటుందంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ని కూడా ఇందులో పెట్టినా ఇంకా కొంచెం ఖాళీ మిగిలిపోతుంది. అయితే ఇది ఎక్కడ దాగి ఉందో తెలుసా? అది ఎక్కడో కాదు, మనం చిన్నప్పుడు చదువుకున్న అతిపెద్ద మహాసముద్రమైన పసిఫిక్ మహాసముద్రంలోనే ఇది దాగి ఉంది. దీనినే డీపెస్ట్ పాయింట్ లేదా ఛాలెంజర్ డీప్ అని కూడా అంటారు. దీని లోతు దాదాపు 11 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. కానీ మన సైంటిస్టులు మాత్రం స్పెషల్ సబ్మెరైన్స్తో అక్కడికి కూడా వెళ్ళగలిగారు. అయితే ఇప్పుడు మనం కూడా మన ఆలోచనలతో సముద్రంలోనికి వెళ్దాం. ఇప్పుడు మీరు కూడా సముద్రంలో డీపెస్ట్ పాయింట్లోనికి వెళ్తున్నామని ఇమేజిన్ చేసుకోండి. మీరు సముద్రంలోకి వెళ్ళగానే మొదట మీకు సూర్యకాంతి బాగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం లోతుకి వెళ్తే అక్కడ సూర్యకాంతి పూర్తిగా మాయమైపోతుంది. ఇప్పుడు మీ చుట్టూ కంప్లీట్గా చీకటి మాత్రమే అలుముకుని ఉంది. అక్కడ ప్రెజర్ ఎంత ఉంటుందంటే మన మీద 1000 టన్నుల బరువు పడినట్టుగా అనిపిస్తుంది. అది తట్టుకొని మానవులు ఇంకా కిందకి వెళ్ళడం అనేది అసాధ్యం. కానీ ఆశ్చర్యం ఏంటంటే అక్కడ కూడా కొన్ని రకాల జీవులు జీవిస్తున్నాయి. అవి చూడడానికి కొన్ని వింతగా కనిపించే చేపలు, ఇంకొన్ని ట్రాన్స్పరెంట్గా కనిపించే క్రియేచర్స్, ఇంకొన్ని జీవులు గ్లోయింగ్ ఆర్గానిజమ్స్ వంటివి కూడా కనిపిస్తాయి. కొన్ని జీవులు అయితే తమ బాడీ నుంచి డైరెక్ట్గా లైట్ని కూడా ప్రసరింపజేస్తాయి. దీనినే బయోలూమినిసెన్స్ అని కూడా అంటారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే మన సైంటిస్టులు అక్కడ ప్లాస్టిక్ వేస్ట్ను కూడా కనుగొన్నారు. మానవుడి అజాగ్రత్త దేన్నైనా నాశనం చేయగలదని నిరూపించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. మీ ప్రతి ఒక్క లైక్ నాకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ సముద్రం అడుగున ఇంకా ఎన్నో మిస్టరీస్ దాగి ఉన్నాయి. ఇంకా ఈ భూమిలో దాగి ఉన్న మిస్టరీ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.